హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను ప్రసాద్. ఓట్ల రాజకీయం మొదలయ్యింది. డబ్బులు పంపిణీ, గిఫ్టులు గట్రా. మరి ఇదేనా మీ బిడ్డ రాజకీయం? సింహం భయపడుతుందా? ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంటే ప్రజలని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంది అధికార వైఎస్ఆర్ పార్టీ. అదేమిటంటే పదే పదే వీళ్ళు కుదరగొట్టేది ఏంటి? మీడియా ముఖంగా మేము ఇదిగో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, అది చేశాము, ఇది చేశాము, ప్రజలు మా పాలనలో సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పుకునే వైసీపీ నాయకులు ఇవాళ ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఒక చోట కాదు, రెండు చోట కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. ఆయన ఇప్పుడు విజయవాడ సెంట్రల్కి మార్చారు. ఆయన కుక్కర్ల పంపిణీ, గిఫ్టులు ఎవరెవరికి? మరలా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి, వాలంటరీ వ్యవస్థలు ఆ నియోజకవర్గంలో ఉన్న 1500 మందికి, అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు ఒక 1000 మంది అట. వీళ్ళందరికీ గిఫ్టులు పంపిణీ. మరి ఆ కుక్కర్లు ఇచ్చి పంపించేస్తున్నారంట. ఇంక వాళ్ళేమో సైలెంట్గా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉన్నది? ఎలక్షన్ కమిషన్తో పాటు ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా పోరాడాల. వాళ్ళు పంచుతున్నారని పంచుకుంటానే ఉంటారు. మరి ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఫైట్ చేయాలి. ఏ గాడికి వాళ్ళు పంచుకుంటున్నారో మీరు ఎట్లా చూస్తూ ఉండాలి, పంచుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా అక్కడ కుక్కర్లు పంచుతున్నారు అది ఇది అని చెప్పేసి అక్కడ ప్రతిపక్ష నాయకుడైన పులివర్తి నాని గారు కూడా చెప్పారు. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కడికక్కడ పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం చక్కగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులని, వాలంటరీ వ్యవస్థని వాడేసుకుంటూ వాళ్ళ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటే ఇక దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకైనా యుద్ధానికి సిద్ధం చేద్దాం, మీరందరూ రెడీగా ఉండండి, మడతలు పెట్టండి అని చెప్పేసి అంటుంది. బహుశా ఇదేనేమో, మడతలు పెట్టేసి ఇవన్నీ గిఫ్ట్లన్నీ మడతలు పెట్టేసుకొని లోపల పెట్టేసుకొని ఇక వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఆ పార్టీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రజలకి ఇచ్చేయాలని. అదేమిటి అంటే వాళ్ళు ఆ పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, ఒక ఇంకు మాత్రం పోతారంటే సరే, వాళ్ళ మనుషులు వచ్చినప్పుడే ఇంకు పోయకుండా మిగతా వాళ్ళు వచ్చినప్పుడే ఇంకు పోతానికేమో మరి ఏంటో ఏం అర్థం కావట్లా. కానీ ప్రతిపక్షాలుగా మాత్రం ఇట్లా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటే మాత్రం అంతే జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన స్పందించాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు గట్టిగా పోరాడాలి. సో అదేవిధంగా పెనమలూరు ప్రస్తుత ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి జోగి రమేష్ గారు, ఆయన ఏం చేశారు? ఆయన నియోజకవర్గ పరిధిలో, అంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం వచ్చిన నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకిలో ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం అంట దైవభక్తులతో. మీ బిడ్డ అని చెప్పేసి, మేము మొదటి నుంచి క్రైస్తవులమే, మీ క్రైస్తవ బిడ్డే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ మత రాజకీయం, మనుషుల్లో మత రాజకీయం ఏంటి? ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి అందుచిక్కట్లా చివరికి అధికారం కోసం ఏ కులమైనా ఏ మతాన్నైనా వాడేయటానికి వెనకాడే ప్రసక్తే లేదంటానికి ప్రత్యక్ష ఉదాహరణగా నేటి తరం రాజకీయం కనపడతా ఉన్నది. మరి ఇదేనా? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అందరికీ సుభిక్షంగా చేస్తున్నారన్నప్పుడు ఇంక మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా విభజించి పాలించే అవసరం ఏంటి? డైరెక్ట్గా ఇదిగోండి అణగారిన వర్గాలకో లేదా పేదవారికో లేకపోతే బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి ఉంటారు కదా, దారిద్ర్య రేఖకు దిగువన వారందరికీ ఈ ప్రభుత్వం ఇది చేసింది. అదేవిధంగా మధ్య తరగతి వారందరికీ కూడా ఎటువంటి అత్యధిక ధరలు చేయకుండా ధరలన్నీ కూడా కట్టడి చేశాము, అందుబాటులో ఉంచాము. ఇది మధ్య తరగతి వారికి చేసింది. అదేవిధంగా ధనికులకి అనగా అలా చేయడానికి ఏముంటుందని అనుకోమాకండి. డబ్బు ఉండవచ్చు, ట్యాక్స్ పేయర్ల వాళ్ళు. సో వాళ్ళకి సదుపాయాలు ఇవి కల్పిస్తున్నాము. ఉదాహరణకి ఏ చిన్న అవసరం వచ్చినా ఇమీడియట్ గా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా చేపిస్తున్నాము అని చెప్పేసి చెప్పడానికి అట్లా చెప్పండి. కానీ ఎస్సీలకు ఇచ్చేసాము, బీసీలకు ఇచ్చేసాము, ఎస్టీలకు ఇచ్చేసాము, మైనారిటీలకు ఇచ్చేసాము, ఇప్పుడు కొత్తగా ఈ క్రైస్తవ మతతత్వం ఎందుకు ఇది? ఇప్పుడు జోగి రమేష్ గారు ఏమన్నా క్రైస్తవులా? కాదు కదా. మరి ఆయన వచ్చేసి ఆ విధంగా అక్కడ మీటింగుల్లో ఎలా చెప్తున్నారు? అసలు ఈ మతాల గురించి ఎందుకు అంటే, క్రైస్తవులు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి మీరు అందరూ ఓట్లు వేయండి అంటారు. పోనీ హిందువులందరూ మీరు ఓట్లు వేయొద్దండి అని చెప్పేసి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అండి, హిందువులందరూ ఓట్లు వేయమాకండి అని అంటారా? మైనారిటీలు అందరూ ఓట్లు వేయొద్దని అంటారా? మరి క్రైస్తవులు ఓట్లు వేయమని ఎలా అడుగుతారు? సో మీరు అడగదలుచుకుంటే ఇదిగోండి ప్రజలకి మంచి చేశాము,
ఇది దీనివల్ల ఇంత మంచి జరిగింది, ఇంతమంది భవిష్యత్తు బాగుపడింది, ఇన్ని కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి అని చెప్పాలా. కానీ క్రైస్తవులు, కులాలు ఇట్లాంటివి తీసుకొస్తే ఇప్పటికే రాష్ట్రం, దేశం దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రజల మధ్య ఈ కొట్లాటలు, కుమ్ములాటల వలన ఇంకా 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 టెక్నాలజీ పెరిగి ప్రపంచ దేశాలన్నీ దూసుకుపోతా ఉంటుంటే మన రాష్ట్రం, మన దేశంలో ఇదేం దౌర్భాగ్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కులం కుంపట్లు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు వంటి కులం, అట్లాంటి కులాన్ని ఇంకా క్యారీ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? నేటి రాజకీయ నాయకులు కాదంటారా? ఎవరైనా సరే కులాల పరంగా ఎందుకు వీడు మంచోడు అని చెప్పేసి చెప్పండి. దళితుడు, ఈ కార్డే దళితుడు, బీసీని తీసుకొచ్చామని చెప్పేసి మంగళగిరి ప్రత్యక్ష ఉదాహరణ. బీసీలు పెడతాం. ఇన్ని రోజులు బీసీలు మర్చిపోయారా? 2014లో మర్చిపోయారు, 2019లో మర్చిపోయారు. ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చే బీసీలు మీకు? అదేంటంటే బీసీ కార్డు. విజయసాయి రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, రోడ్లు బాగాలేదు కానీ బీసీ కార్డు మాత్రం చూపిస్తున్నారు. ఏంటి అది దరిద్రం అసలు? ఆంధ్రప్రదేశ్కే ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఇంకా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా కులాలు వెనకబడిన వర్గాలు. ఇదేనా? వీడు మంచివాడు, వీడు విద్యావంతుడు, వీడు సేవా దృక్పథం కలిగిన వాడు, వీడు నాయకుడు అని చెప్పేసి ఒక నాయకుడిని పరిచయం చేయండి. మీకు దళితుల పట్ల అంత ప్రేమ ఉంటే ఒక జనరల్ స్థానంలో ఒక దళితులను తీసుకొచ్చి ఉంచోబెట్టండి ఎక్కడైనా సరే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ అంటారు కదా, రాయలసీమలో ఎక్కడైనా సరే ఉన్న 52 నియోజకవర్గాల్లో ఒక్క జనరల్ స్థానంలో ఒక దళితులను తీసుకొచ్చి ఉంచోబెట్టండి. ఉంచబెట్టగలరా? అంత తెగు ఉంటుందా? అంత ధైర్యం ఉంటుందా? ఉండవు. అదేమి కాకుండా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇంత చేస్తున్నాం కానీ భయపడుతున్నట్లుగా, ఓట్లకి ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఆ వస్తువులని వాటిని వీటిని ఇచ్చేసి ఇవాళ ప్రజలకు పంపకాలు. సో ఎలక్షన్ కమిషన్ మాత్రం దీనిపైన తక్షణమే స్పందించాలి. ప్రతిపక్షాలు కూడా పోరాడాలి. పోరాడకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకొని వీళ్ళు ఏ గాడికి మీడియా ముందు వచ్చేసి మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలా, మీరు తక్షణం స్పందించాలని చెప్పాలా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. మా ఇష్టం మేము చేసుకుంటాం, ఎవడేం చేసినా మేము పట్టించుకోమన్నట్లుగానే ఉంది వాళ్ళ వ్యవహార శైలి కూడా. సరే, చివరికి మరి ఎన్నికల కమిషన్ ఎప్పుడు స్పందిస్తుందో ఏం జరిగిద్దో కానీ చివరికి ప్రజలకైతే ఒక క్లారిటీ వస్తుంది. మీరు ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తే తీసుకొని ఓట్లు వేసేస్తారనుకుంటే రాంగే నాకు తెలిసి. అయితే అట్లాగైతే కేసీఆర్ గారు తెలంగాణలో గెలవాలి. ఆయన ఇచ్చిన డబ్బులకి, ఆయన పంచిన దానికి, ఆయన చేసిన ఏదైతే ప్రలోభాలకి, వీటికి మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచో వచ్చి అధికారం కొట్టేసింది. అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ప్రలోభాలకు గురి చేస్తే ఎవరు పొట్ల పడేవాళ్ళు లేరు. అది సో చివరికి మతం కార్డులు, కులం కార్డులు వాడుకొని ఏమైనా లబ్ధి పొందుతారా? అది ప్రజలకు నిజంగానే వాటికి బెనిఫిట్ పొందేలాగా, లేకపోతే వాటికి టర్న్ అయ్యేలాగా వాళ్ళు ఏమైనా అట్రాక్ట్ అవుతారా లేదా తెలియాలి అంటే ఈ ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఈ ఓట్ల కొనుగోలు రాజకీయం మొదలైంది, ఇది మీ బిడ్డ రాజకీయం. అదేవిధంగా సింహం భయపడుతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.